ఈ ఆదివారం గెలిచే రంగులు 2/22/2026. ముందుగా మొదటి జాము 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. గౌడు కాకిడేగ పర్ల, కోడి కాకిడేగ, కోడి నల్లకట్టు రసంగి, ఎర్రబొట్ల సేతువ, నల్లబొట్ల సీతువ, గేరువ, కోడి కక్కిర, కోడి పచ్చకాకి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, పాల అబ్రాసు, తెల్ల నెమలి, తెల్ల పర్ల, పండు డేగ, నల్ల నెమలి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మనం బాగా గమనిస్తే కోడి చూపు ఉన్నదానికి గెలిచే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే నెమలి ఏదైతే అవుద్దో ఆ కోడి ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రెండో జాము 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. ఈ వంతులో గెలిచే రంగు గౌడు ఎర్ర నెమలి, గౌడు తెల్లపర్ల, పింగలి, ఎర్ర కక్కిర, నెమలి డేగ, ఎర్రబొట్ల తీతువ, కృష్ణవరపు మైల, పింగలి డేగ. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులు వస్తే కాకిడేగ, కోడి కాకి నెమలి, కోడి కాకి, కోడి పచ్చకాకి, నల్లబొట్ల తీతువ, కోడి మైల, గాజు కక్కిర, కోడి కాకిడేగ పర్ల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు గౌడు చూపు ఉన్నదానికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే కోడి చూపు ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనపడుద్దండి. ప్రతి వంతులో కూడా ఒకటి మెయిన్గా నడుస్తుందండి. దాన్ని చూసి మనం పందెం పట్టాలి. అలాగే మూడో జాము 10 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు. ఈ వంతులో గెలిచే రంగు వచ్చి నెమలి డేగ, పండు డేగ, రసంగి, గౌడు నెమలి, గేరువ, డేగ అబ్రాస్. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఇక ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే నల్లబొట్ల తీతువ, కోడి కాకి డేగ, పింగలి, పింగలి నెమలి, కోడి కాకి, ఎర్ర కక్కిర, గాజు కక్కిర. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు బాగా గమనిస్తే గౌడు చూపుకి గెలుపు అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కోడి చూపు నాట్లకి ఓడిపోయే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది. ఈ వంతులో ఇవి చూసి మనం జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఇక నాలుగో జాము వచ్చేసి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. ముందుగా ఈ వంతులో గెలిచే రంగు వచ్చి గౌడు కోడి కాకి నెమలి, కోడి కాకి, కోడి గాజు కక్కిర, నల్ల నెమలి, కోడి మైల, కోడి ఎరుపు మించిన కాకి, పిచ్చుకవన్నె గౌడు, కోడి పూల. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే పండు డేగ, రసంగి, పింగలి, ఎర్రబొట్ల తీతువ, ఎర్ర అబ్రాసు, పాల అబ్రాసు, పచ్చకాకి డేగ, ఎర్ర కక్కిర, ఎర్ర మైల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. మనం ఈ వంతులో గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ ఏ రంగు అయితే గెలుస్తుందో అది మనం గమనించాలి. అప్పుడే పందెం అనేది మనం ఈజీగా పట్టగలం. అలాగే ఇక చివరి జాము వచ్చేసి 5వ జాము 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఈ వంతులో గెలిచే రంగులు వచ్చి పింగలి, కోడికాకి, నల్లబొట్ల తీతువ, పింగలి కాకి, కోడి ఎర్రకాకి, కోడి గాజు కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులు వచ్చేసి ఎర్ర నెమలి, కాకి నెమలి, కాకిడేగ పర్ల, ఎర్ర కక్కిర, నెమలి డేగ, నెమలి పర్ల, నెమలి రసంగి, నల్లకట్టు రసంగి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతు మొత్తం మీద మీరు గమనిస్తే నెమలి అనే దానికి ఓటమే అవకాశం ఉంది.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.